హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ దేవి నవరాత్రుల్లో 5వ రోజు ప్రసాదంగా దద్దోజనాన్ని పెడతారు. గుళ్ళో పెట్టే దద్దోజనం రుచి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. అచ్చం గుళ్ళో ప్రసాదంలానే చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను వేడివేడి రైస్ని 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో కలుపుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా కలుపుకోకూడదు. ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ చిక్కటి వేడి పాలు తీసుకోవాలి. 2 కప్స్ రైస్కి 1 కప్ పాలు సరిపోతాయి. ఒకసారి మొత్తం కలుపుకొని పాలు గోరువెచ్చగా అయ్యే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాత రైస్ ఇలా దగ్గరకు అవుతుంది. అదే కప్తో 1 కప్ చిక్కటి పెరుగుని కలుపుకొని తీసుకోవాలి. పెరుగు తీయగా ఉండాలండి, మరీ పుల్లగా ఉండొద్దు. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే టేస్టీగా సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ పూర్తిగా ఆప్షనల్ అండి. పెరుగు పుల్లగా ఉంటే మాత్రమే షుగర్ తీసుకోండి. నేను తీసుకున్న పెరుగు పుల్లగా ఉంది కాబట్టి నేను కొద్దిగా షుగర్ తీసుకున్నానండి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 5-6 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇంగువతోనే చాలా రుచిగా ఉంటుంది. పోపు గోరువెచ్చగా అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. అంతే అండి, దద్దోజనం రెడీ. గుళ్ళో ప్రసాదంగా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు వెంటనే చూసేయవచ్చు. థ్యాంక్ యూ.